ముందుగా సోయా చంక్స్ లేదా మిల్ మేకర్ పులావ్ చేసుకోవడానికి సోయా చంక్స్ని వేడి నీటిలో ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టాలి. వేడి నీళ్ళు సోయా చంక్స్ ములిగేంత వరకు వేసి నానబెట్టాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను. వీటిని బాగా కడిగి వీటిలో నీళ్లు వేసి వీటిని ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టాలి. పదిహేను నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత సోయా చంక్స్ని గట్టిగా పిండుకుని నీళ్లు లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని గట్టిగా పిండుకోవాలి, దానిలో నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా తీసి అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ అన్నీ వీటిలో వేసుకోవాలి. తర్వాత వీటిలో ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకుంటున్నాను. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు మిశ్రమం అంతా సోయా చంక్స్ పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేస్తున్నాను. తర్వాత దీనిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పులావ్ మసాలా, దాల్చిన జీలకర్ర, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి అవి కొంచెం బాగా వేగిన తర్వాత దానిలో ఒక కప్పు ఉల్లిపాయలు వేస్తున్నాను. తర్వాత చిన్నగా తరిగిన మిర్చి ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలపాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు బాగా వేగి కలర్ కూడా చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిలో 1 కప్పు టమాటా ముక్కలు చిన్నగా తరిగినవి 2 టమాటాలు వేస్తున్నాను. టమాటాలు కూడా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ టమాటాలు మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. టమాటాలు మొత్తం బాగా మగ్గిన తర్వాత ఇందాక మనం సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసి కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని కూడా వేసి బాగా కలపాలి. సోయా చంక్స్ వేసిన తర్వాత ఇది ఒక 5 మినిట్స్ మళ్ళీ ఒకసారి ఉడికించాలి. సోయా చంక్స్ కూడా కొంచెం సేపు ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేస్తున్నాము. తర్వాత వీటిలో వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత మన మిల్ మేకర్ లేదా సోయా చంక్స్ పులావ్ రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా దీనిలో కొత్తిమీర యాడ్ చేసుకొని దీన్ని స్టవ్ పై నుంచి దించి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడివేడిగా ఆనియన్ రైతాతో తింటే చాలా చాలా బాగుంటుంది.
చూసారు కదా, సోయా చంక్స్ పులావ్ లేదా మిల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయిందండి. దీని ఆనియన్ రైతాతో తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్.